and I invite Dr. Tajula Ramesh. Bye, you sir. Ramesh sir, and beloved CEO. ఎవరినైతే చీఫ్ గెస్ట్గా రఘురామకృష్ణ గారిని ఇస్తామో వారు స్పెషల్ గెస్ట్ ఎవరైతే వచ్చారో వారు ఇద్దరూ కూడా ఈవేళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం రావడం, దాని తర్వాత సీఎం గారు డిప్యూటీ సీఎం గారితో ఇప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ వెయిట్ చేస్తున్నట్టు కొంచెం లేట్ అవుద్ది. ఈ లోపల వచ్చినట్టయితే మేము మధ్యలో జాయిన్ అవుతాం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని చెప్పారు. కనుక ఇప్పటికే మనం అనుకున్న దానికన్నా ఒక గంట లేట్గా మొదలు పెడుతున్నాం, ఇంకా లేట్ అవ్వడం స్టూడెంట్ స్టార్ట్ చేస్తున్నాం. కదా ఈ సిటిజన్ ఫోర్స్ ఈవేళ జరుపుకునేటువంటి ఈ 11th యానివర్సరీలో ఈ 11th యానివర్సరీ వరకు ఈ వేట వరకు రావడానికి ఆర్థికంగా కానీ అన్ని విధాల దీనికి స్పాన్సర్ చేసినటువంటి వెంకటకృష్ణ చైతన్య మా అబ్బాయి ఈజ్ ఆల్సో ఫౌండర్ మెంబర్. అతన్ని కూడా వెంకటకృష్ణ చైతన్య నార్మల్గా నేను మాట్లాడేటప్పుడు కొన్ని మధ్యలో జోకులు వస్తుంటే అది కొంచెం అటెంటివ్గా అమ్మాయి అడ్వాన్స్ పడుతుంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు ఏదో ఒక ఐడియా వచ్చింది, దానికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కనుక ఇవాళ నేను చెప్పబోయేది ప్రతిదీ కూడా జాగ్రత్తగా విని ఆదరించినట్టయితే రానున్న 6 నెలల్లో మొత్తం ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా ఊహించినటువంటి భవిష్యత్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక నా మ్యారేజ్ 41 సంవత్సరాలు అయింది. 41 సంవత్సరాల నుంచి నా ఆదాయం అంతా ఇలాగే ఖర్చు పెట్టేస్తున్నా, చాలా మౌనంగా ఉంటూ ఈ శ్రీమతి ఉమామహేశ్వరి నా వైఫ్ని కూడా ఆహ్వానిస్తుంది. వచ్చిన కాడి నుంచి పాపం చిన్నప్పటి నుంచి నా హెల్త్ అన్నీ చూసుకుంటూ ముందు దూసుకెళ్ళి నీకెందుకు నేను ఉన్నాను డాడీ అని సపోర్ట్ చేస్తున్నటువంటి ఇంకో ఫౌండర్ మెంబరు, గొప్ప దాత. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఇలాగే మెడికోస్కి ఒక స్టూడెంట్ డాక్టర్ పెట్టినప్పుడు అక్కడికక్కడే గబాన్ చెక్ తీసి రాసి ఇచ్చినటువంటి డాక్టర్ లలిత మా అమ్మాయిని కూడా ఇన్ ఫ్యూచర్ నాట్ ఓన్లీ నౌ మా అమ్మాయి ఉండేది. అప్పటి నుంచి మా అమ్మాయి ఈ సిటిజన్ ఫోర్స్ యాక్టివిటీస్లో లేకపోతే నాకు 24/7 నేను ఎప్పుడు కావాలంటే నాతో పాటు ఉంటూ నేను ఏది చెప్పినా నో అనకుండా ముందుకు చేసుకెళ్తూ వెళ్తున్నా సరే మౌనంగా నా కళను మా అమ్మాయి చేత కనిపిస్తున్నా, మా అబ్బాయి చేత కనిపిస్తున్నా, వాళ్ళ కళను కూడా నాయే అనుకొని సపోర్ట్ చేస్తున్నా మా అల్లుడు గారు. సో అఫ్కోర్స్ ఇప్పటికే గెస్ట్ చేస్తుంటారు, మా అబ్బాయి దగ్గర కోట్లు లాగేస్తున్నా సరే చాలా ఇంకేమైనా పంపించమంటారా అని మా అబ్బాయి కన్నా ఎక్కువ ఉత్సాహంగా చూస్తూ డబ్బులు ఖర్చు పెట్టడం పంచడం ఎంత ఆనందంగా ఉంటుందో నాతో పాటు పోటీ పడుతున్నా మా కోడలు కూడా పరిచయం చేయకపోతే నేను గ్రాట్యుటీ పెట్టుకున్నాను. వాలంటీర్గా నార్మల్గా మా సిటిజన్ ఫోర్స్లో డైరెక్ట్గా రావడానికి ఎవరో 10 సంవత్సరాల నుంచి కూడా సాహసం చూపెట్టలేదు. లేదని నాకు రూల్స్ ఫాలో అవ్వడం అయితే నీకు లేదా కంపెనీ చట్టం బలంగా ఉండడం వల్ల డైరెక్ట్గా అయితే రాము, గ్రామీణ కౌన్సిల్కి అయితే వస్తా ఉన్నారు. కానీ పాపం ధైర్యంగా నేను ఉన్నాను, ఏమైనా పర్లేదు మీరు ఉన్నంత వరకు మాకు ఇచ్చేది కంపెనీ చేయాలి. అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ ఇన్ సిటిజన్ ఫోర్స్ లుకింగ్ ఆఫ్టర్ ఎంటైర్ ఐటీ. అయితే దీనికి ఫాస్ట్గా వెళ్తూ లేటెస్ట్ ట్రెండ్స్ అప్లై చేయాలి. ఇందులో టెక్నాలజీ 24/7 కూడా వర్క్ చేయాల్సి వస్తుంటుంది.
మనం ఏదైతే మనం ప్యానిక్ బటన్ ఓపెన్ చేస్తున్నామో ఇవన్నిటికీ కూడా నేనున్నాను అంటూ కంపెనీలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా వాలంటీర్గా ముందుకు వచ్చారు మిస్టర్ జగన్ సార్. చెప్పాలని ఆలోచించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సిటిజన్ ఫోర్స్కి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఐటీ అంతా కూడా వీళ్ళిద్దరే రన్ చేస్తుంటారు. మా కొడుకు వాళ్ళు మా అమ్మాయి మాకు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఈ సిటిజన్ ఫోర్స్కి సుమారు దగ్గరగా ఒక 4 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ వేళ ఏదైతే లాంచ్ చేయబోతున్నామో ఆ ఒక్కదానికే సుమారు ఒక 40 లక్షల రూపాయల వరకు చైతన్య స్పాన్సర్ చేశారు. ఇంకా పూర్తిగా ప్రాజెక్ట్ చేయడానికి కూడా వస్తారు. ఇంతమంది తోడయ్యారు కనుక ఉండాలి. చిరంజీవి ఎవరో అవార్డు వేశారు. ఇప్పుడు నా ఎదురుగా ఇంతమంది ఉన్నారు కనుక నా నెక్స్ట్ జనరేషను ఇటు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీ అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాను. నేను ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు ఫౌండర్స్ వరకే, దాన్ని దీన్ని రన్ చేయాల్సిందంతా కూడా ఇక ఏదైతే ఇవాళ ప్రాజెక్ట్ మన చైర్మన్ గారి చేత కమ్యూనిటీ హెల్త్ ప్రమోషన్ ప్రాజెక్ట్ అన్నది ఒక సిటిజన్ ఫోర్స్లో ఒక భాగం. ఆ భాగాన్ని జాతికి అంకితం చేస్తున్నాం. ఈ అంకితం చేసినప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది ఎవరైతే ఇవాళ ఇక్కడ ప్రమాణం చేస్తున్నారో ప్రతిజ్ఞ తీసుకుంటున్నారో వాళ్ళ తర్వాత వచ్చేవాళ్ళు అలాగా ప్రతిజ్ఞ తీసుకునే వాళ్ళే ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. మన నర్సెస్ డే జరిగింది. ఆ నర్సెస్ డే నాడు మన అందరం కూడా ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డే జరుపుకున్నాం. ఆమె ఎప్పుడు 1820లో పుట్టారన్న. 1910లో కరెక్ట్ May 12, 1820 అండ్ August 13, 1910 ఈ పీరియడ్లో. కానీ ఈవేళ వరకు కూడా ప్రతి సంవత్సరం ఫ్లోరెన్స్ నైటింగేల్ని నర్సెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. షీఈ్ నాట్ ఎ బార్న్ నర్స్, షీఈ్ ఎ స్టాటిస్టిషియన్. కానీ సొసైటీ చేసిన సర్వీస్ నాలందరినీ నేను చూడాల్సింది మీరు ఏ ఊళ్ళలో ఉంటున్నారో ఆ ఊరికి మీరే ఫ్లోరెన్స్ నైటింగేల్ అవ్వాలి. ఈవేళ ఎవరైతే నర్సెస్ అవుతున్నారో అందుకని పూర్తిగా ఇప్పుడు మీరు వేరే వాళ్ళ పుట్టినరోజు చేసుకుంటారు. మీ పుట్టినరోజుని మీ ఊర్లో మీరే ఫ్లోరెన్స్ నైటింగేల్గా మీ ఊళ్ళో అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునేట్టు మీరందరూ కూడా ఆ ఊరి ప్రజలకు సర్వీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రిటర్న్ గిఫ్ట్ కూడా అక్కడి నుంచే వస్తారు, హాస్పిటల్ నుంచే కాకుండా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం జ్యోతి ప్రకటన చేస్తాము. ఐ రిక్వెస్ట్ చైర్మన్ గారికి జ్యోతి. సిటిజన్ ఫోర్స్ పూర్తిగా చారిటబుల్ ఆర్గనైజేషన్ నేషనల్ వైడ్ సెంట్రల్ గవర్నమెంట్ తో పొందింది. ఇది పొలిటికల్ పార్టీ కాదు. ఇక్కడ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. మరి గెస్ట్ పొలిటీషియన్స్ ఎందుకు పిలిచారన్నట్టయితే యాదగారి వెంకట్రావు గారు మన జ్యూరిస్డిక్షన్ ఎమ్మెల్యే గారు సిటిజన్ ఫోర్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. ఏ ప్రభుత్వం మనకు అనవసరం. గవర్నమెంట్ కి పబ్లిక్ సర్వెంట్ కి సపోర్ట్ చేయడం అన్నది మనం చేయం. కనుక ప్రభుత్వానికి ఇక్కడ మన తరపున ప్రతినిధిగా ఉన్నది ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు యాదగారు వెంకట్రావు. అందుకని వారిని కలవడం జరిగింది. అంతేగాని పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు. అలాగే రఘురామకృష్ణ గారు అడిగారు. రఘురామకృష్ణ గారు కూడా ఆయన ప్యూర్ పొలిటీషియన్ కాదు, ఇండస్ట్రియలిస్ట్. కొన్ని వేల మందికైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. ఏదైతే మనం గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, ఎంతో కొంత మనంతట మనం గవర్నమెంట్ చేసే పనుల్లో మనం కూడా పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ మీద ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక వారిని తగ్గించాలని ఎలాగైతే మనం కృషి చేస్తున్నామో అదే కాన్సెప్ట్ ఆయన కూడా చాలా నుంచి చేస్తాం. అందుకని ఆ కాన్సెప్ట్ కలిసింది కాబట్టి వారిని కూడా వచ్చినట్టయితే మనం చేసే కాన్సెప్ట్కి ఆయన కాన్సెప్ట్ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా విస్తృతంగా ముందుకెళ్ళొచ్చని వాళ్ళు చెప్పారు. వారు చెప్పడం జరిగింది. వారు రావడానికి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. సో లెట్ us start with
అవర్ నేషనల్ సాంగ్ వందే మాతరం. చిన్న పిల్లలు వాళ్ళకి తెలియగానే స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు. మనం చూస్తే చాలా ముందుగా చిన్నప్పటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. వాళ్ళలాగే గెంటి ఆడాలి ముందు కానీ వయసు ఇక మీద నుంచి ఈవేళ నుంచి సిటిజన్ ఫోర్స్ తరఫున మీరు అఫీషియల్ రిప్రజెంటేటివ్స్ అవుతారు గవర్నమెంట్ కి. ఈ కమ్యూనిటీ హెల్త్ ప్రమోషన్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ బ్యాచ్ మీరే వెళ్తున్నారు కాబట్టి ఇక మీద వచ్చే బ్యాచెస్ అన్నిటికీ కూడా మీరే దశ నిర్దేశం చేయాలి, గైడెన్స్ ఇవ్వాలి. కనుక సిటిజన్ ఫోర్స్ గురించి కొంచెం క్లుప్తంగా ఈ ఫస్ట్ బ్యాచ్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక చాలా క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే మనకి టైం కొంచెం అనుకోని ప్రోగ్రామ్స్ అయిపోవడం వల్ల. ఏదైతే ఈ సిటిజన్ ఫోర్స్ అన్నది పేరైతే గత 10-15 సంవత్సరాల క్రితం పెట్టబడింది, కానీ దీని ఆశయాలన్నీ కూడా నాలో అంకురింపజేసినటువంటి నా గురువు గారు, ఆయన పేరు శర్మ గారు మాత్రమే తెలుసు, మా తెలుగు పండిట్టు స్కౌట్ మాస్టర్. 1971లో స్కౌట్స్ లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గా జాయిన్ అయినప్పుడు ఆ 5 సంవత్సరాలు స్కూల్లో నాకు ఇచ్చిన ట్రైనింగ్ మా తెలుగు మాస్టర్ స్కౌట్ మాస్టర్ శర్మ గారికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవ్వడంలో ఎంత ఆనందం ఆయన నేర్పేవారు అప్పట్లో చిన్నప్పుడే. అందుకని ఏమవ్వాలో తెలియక పక్క క్లాస్ లో పుస్తకాలు తీసుకొచ్చి ఇంకో క్లాస్ లో స్నానం చేసేస్తుండేవాడు. అట్లా ఇవ్వడం ఆనందం పొందేవాడు. కనుక ఈ యొక్క ఇది 54 సంవత్సరాల క్రితం స్కూల్లో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. స్కౌట్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇవ్వడం అన్నది, అందులో ఆనందం ఎంత నేషనల్ చెప్పి. సరిగ్గా నాకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దివిసేమ ఉప్పుని వచ్చింది. వచ్చిన 3వ రోజే మమ్మల్ని అందరినీ అప్పుడు మా జూనియర్ కాలేజీలో లెక్చరర్ తీసుకెళ్ళినప్పుడు వందల సవాలు నా వయసులోనే భయం కానీ లేకపోతే అసహ్యంగా కానీ వాసన ఎంత వచ్చినా సరే ఏమీ లేకుండా మూకుమ్మడిగా వందల సవాలు పీకుతుంటే చేతులు కూడా ఆ బాడీలో పార్ట్లు వచ్చేస్తుంటాయి. అవన్నీ కూడా కాల్చడం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆ సర్వీస్ అన్నది
చేయడంలో ఎంత ఆనందం ఉన్నది రోజు రోజుకి పెరుగుతూ వచ్చేది. తర్వాత కొంచెం ఇది వచ్చేటప్పటికి సొసైటీలో ఒక ప్రక్షాళన ఏమన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు రాజమండ్రిలో ఉండేవాడు కాబట్టి రాజమండ్రి గోదావరి పుష్కరాలే వచ్చింది. అంటే ఒక సమర్థం చేయడమా అన్నప్పుడు సమర్థం చేయాలా అంటే సమర్థవంతంగా చేయాలా, చేసేటప్పుడు నిబద్ధత ఉండాలా అని తెలియడానికి ఈ పుష్కరాలు ఏమన్నది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది రాజమండ్రిలో. ఎంతో మంది దాన్ని బాగు చేయాలని లేకపోతే ఇచ్చేయాలని చూసేవారు కానీ ఎవరు రావడానికి కూడా సాహసించేవారు కదా లోపలికి, అంత భయంకరంగా ఉంది. అప్పుడు నేను అబౌట్ 97 అంటే వెరీ యంగ్ ఏజ్. అప్పుడున్న కమిషనర్ వికాస్ రాజ్ రాజమండ్రికి, ఇప్పుడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ చెప్పాను. ఇప్పుడే చైర్మన్ గారికి నేను చెప్పాను, ఆ వయసులో ఆయన కమిషనర్ ఐఏఎస్ యంగ్ బాయ్ వచ్చినప్పుడు చెప్తే ఇంపాసిబుల్ పుష్కరాలు ఎవరో ప్రక్షాళన చేయలేరంటే 5 days లో చేస్తాను ఏదైనా ఛాలెంజ్ గా తీసుకునేవాళ్ళు. కనుక మీరు యువతలో చూసినట్టయితే ఇది మన వెబ్సైట్ లో కూడా ఉంటుంది. 10th May గోదావరి నది అంత దూరంలో ఉంది. అక్కడే పుణ్యం రావడం స్నానాలు, అక్కడే పందులు. సరిగ్గా 5 రోజుల్లో నీళ్లు అక్కడ తీసుకొచ్చాం. అంటే భగీరథ ప్రయత్నాలుగా ఎండాకాలంలో నీళ్లు అక్కడ వరకు వచ్చాయంటే మనమే సముద్రం అయితే నీళ్లు వేయలేదు. ఆ బురదంతా తీసి పందులను తోలేటప్పుడు నీళ్ళు ఆటోమేటిక్ గా అక్కడికి వచ్చింది. అంటే జస్ట్ 4 days అప్పుడు పనిచేసిన నా వాలంటీర్స్, నేను ఉన్నది దగ్గరుండి చేయించడానికే ఉన్నాను తప్ప చేసిందంతా కూడా మా వాలంటీర్స్. ఆ వాలంటీర్స్ పేరు సేవియర్ గా మార్చేసాం. కొన్ని పరిస్థితుల్లో ఉన్న సేవియర్స్ అందరూ కూడా నిబద్ధతతో పనిచేశారు. ఎందుకంటే సమర్థవంతంగా పనిచేయడానికి వాళ్ళకి మిషన్లు ఇచ్చాను. కానీ చేయించడం అన్నది ఒక నిబద్ధతో చేసేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయేటట్టు అంత వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఎట్లా చూడండి మీరు చూస్తున్నారు కదా ఎంత దెబ్బలు వేస్తున్నాయో. జస్ట్ May 15th వచ్చేటప్పటికి అలా ఉంది. అంటే 1997లోనే మేము మా వాలంటీర్స్ తీసుకున్న ఇదేంటంటే అవర్ డ్యూటీ టు కీప్ ది సరౌండింగ్స్ పొల్యూషన్ ఫ్రీ, అంటే స్వచ్ఛ భారత్ అనేటువంటి కాన్సెప్ట్ అప్పుడులోనే రాజమండ్రిలో అతి చిన్న సమూహంతో మేము వేసాం. ఇప్పుడు వేసిన తర్వాత మా కమిషనర్ గారిని అడిగాం, సార్ రాజమండ్రిలో గోదావరి చాలా పొడుగు ఉంది, చాలా ఘాట్లు ఉన్నాయి, స్నానం చేసిన ₹10 టికెట్ అర్థం ఎక్కడని అని నవ్వారు. ఇటు గోదావరిలో స్నానం చేస్తే ₹10 టికెట్ నవ్వుతారా అని. అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ చూపెట్టి ఏదన్నా ఘాట్లో స్నానం చేయాలంటే మున్సిపల్ కమిషనర్ డబ్బులు వసూలు చేయొచ్చు క్లాస్ చూపెట్టేటప్పటికి రాత్రికి రాత్రి ప్రిపేర్ అవడం, మరుసటి పొద్దున్న అయ్యేటప్పటికి ఇది ప్రొటెక్టెడ్ ఏరియా కింద డిక్లేర్ అవడం, ఎక్స్పైరింగ్ వీళ్ళందరూ అప్పుడు ఇదేంటంటే ఒక గంజాయి బ్యాచ్ కి ఒక డన్ ఇది. నైట్ అంతా ఎక్కడెక్కడ ఉన్న స్మగ్లింగ్, ఇప్పుడు మనం మాఫియాలని సినిమాలో చూస్తున్నాం కదా, అప్పుడు అదే పెద్ద మాఫియా గ్యాంగ్ డన్ అది. రాత్రి లోపలికి వెళ్తే బయటికి వెళ్ళేటప్పుడు ఏం ఒంటిగా ఉండవు, ఎక్కడెక్కడ ఏం పోయినా సరే ఇక్కడే దొరుకుతాయి. అంటే రికవరీ చేయాలంటే చేయగలం కానీ అది కలవగలం. అటువంటి మాఫియా గ్యాంగ్ ని, గంజాయి బ్యాచ్ ని జస్ట్ ధైర్యంతో పాల్గొనడం బయటికి. అప్పట్లోనే ఆ వయసులోనే నన్ను చంపుదామని తిరిగారు. అప్పుడే గండించారు నా కలెక్టర్ గారు, ఎందుకన్నా మంచిది ఉంచుకోవాలి. కనుక ఈవేళ మీరు చూస్తున్న నన్ను అప్పుడుతో కంపేర్ చేసుకుంటే చాలా స్లో అయిపోయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే దేనికి భయపడక్కర్లేదు. మనం మంచి చేస్తున్నాం అన్నప్పుడు మనం బెదిరిద్దా ఉన్నవాళ్ళు కూడా ఆడే బెదిరి పారిపోతారు. ఎందుకంటే మన వెనకాల ఎవరుందో మన శక్తి తెలియదండి. ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత 2000లో మా వాలంటీర్ సర్వే చేసినప్పుడు రైతుల పరిస్థితి అత్యంత బాధాకరంగా ఉంది అన్నప్పుడు ఈస్ట్ గోదావరిని ఒక యూనిట్ కింద తీసుకొని మీ సర్వే చేయించిన తర్వాత అసలు వాళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతుందన్నది వాళ్ళకి తెలియజేయాలంటే ఒక మీడియా ఉండాలి అని అప్పట్లోనే రైతు మిత్ర అనే పేపర్ ని ఇనాగ్రేట్ చేశాం. దానికి నేను ఆంధ్రగా ఎడిటర్ గా ఉన్నాను. విజయవాడలో ఉన్న ఒక ఆయన ఎడిటర్ గా పెట్టుకొని సక్సెస్ఫుల్ గా రన్ చేసి ఎక్కడ ఏది జరిగినా సరే ప్రతి ఫార్ట్నైట్ కి పేపర్ 2001లోనే మల్టీ కలర్ పేపర్ ప్రతి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి వెళ్ళేది. అక్కడ నుంచి రైతులకి వచ్చి కూర్చొని చదువుకునేవారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ రావట్లేదా లేకపోతే ఇంకోటి ఉందా, ఏ ప్రాబ్లం అందులో ఎరువుల గురించి అదొక ప్రాజెక్ట్ చేసాం, చాలా సక్సెస్. దీన్ని చూసి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వాళ్ళు ఇంకా ఏమన్నా చేయగలరా, మా దగ్గర 2,50,000 మంది రైతులు ఉన్నారు, రైతు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమన్నా చేయగలరా అన్నప్పుడు ఇవన్నీ నేను మాట్లాడుతున్న 24 సంవత్సరాలు 23 సంవత్సరాల క్రితం చేద్దామంటే ఖచ్చితంగా అని చెప్పి అప్పుడు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి జనరల్ మేనేజర్ కాకినాడ ఆయన ఉండేవారు. ఆయన రిటైర్ అవుతున్నారు. సార్ మీ జిల్లాకి ఏమన్నా చేయొచ్చు కదా, మీరు ఏం చేయమంటారు? రైతు సంక్షేమ సమగ్ర బీమా పథకం అసోసియేషన్ యునైటెడ్ ఇండియా, ఇది 2001లో అసలు ఎవరికి కంప్యూటరైజ్డ్ ఇన్సూరెన్స్ పాలసీ తెలియని రోజులు ఏ కంపెనీకి కూడా మొట్టమొదటగా మేము మా వాలంటీర్లు కలిపి ఆన్లైన్ ఇన్సూరెన్స్ పాలసీ అక్కడ ఇనాగ్రేట్ చేసాం జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ లో కాకినాడలో. దానికి అప్పుడు చిక్కాల రామచంద్రరావు సివిల్ సప్లైస్ మినిస్టర్, ఆ చైర్మన్ DCCB రైతు సంక్షేమ సమగ్ర బీమా పథకం అని చెప్పి 2001లో స్టార్ట్ చేసినప్పుడు బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. అందులో ఒక పార్టీ 3 సంవత్సరాల తర్వాత ఆరోగ్యశ్రీగా రూపాంతరం చెందింది. అంటే మనం ఇస్తున్నటువంటి ఐడియాస్ ని
పొలిటికల్ వింగ్ క్యాప్చర్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడుతున్నాయి. అంటే ప్రతి దానికి మన దగ్గర నుంచే వస్తున్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత చాలా మంది వచ్చింది ఏంటంటే ఇలా వ్యక్తిగతంగా చేసుకుంటూ వెళ్తుంటే మీతో మొదలై మీతోనే ఆగిపోతుంది. దీని ఒక సంస్థ కింద రూపొందడం చెందిద్దామని చాలా మంది ముందుకు వచ్చినప్పుడు సిటిజన్ ఫోర్స్ అని నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్ కంపెనీస్ యాక్ట్ లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే అత్యంత స్ట్రింజెంట్ రూల్స్ ఉండేటువంటి చట్ట పరిధిలో తీసుకొచ్చాం. మన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ పంపించి వాడి చేత అప్రూవల్ తీసుకొని, అంటే ఈ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ చాలా వైడ్ గా ఉంటాయి. ఈవేళ అందులో మంది ఓన్లీ 2-3% మనం చూసుకుంటున్నాం. మిగతా చోట్ల రన్ అవుతున్నాయి. దీన్ని అప్రూవల్ తీసుకున్నాక రిజిస్టర్ చేసిన తర్వాత మెయిన్ ఎయిమ్ ఆఫ్ సిటిజన్ ఫోర్స్ ఏంటంటే సిటిజన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. సిటిజన్స్ యొక్క భద్రత, మన దేశం యొక్క భద్రతని మనం కాపాడాలి. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు వినడానికి చాలా డ్రై సబ్జెక్ట్ గా ఉంటుంది. ఇదే హక్కుల సంఘం అనుకోండి, చాలా మంది వచ్చి మా హక్కుల ఫోరం పాడాలంటే చాలా మంది అంకలు వస్తారు. కానీ ఈ సిటిజన్ ఫోర్స్ అన్నది మన బాధ్యతను మనం నెరవేరుస్తూ ఎదుటి వారికి కూడా నీ బాధ్యత ఇది అని చెప్పి మనం గుర్తు చేస్తుంటాం. ఎప్పుడైతే ఒక బాధ్యత మనం గుర్తు చేద్దామంటే మన రైట్ ను మనం పొందుతున్నట్టు, మన హక్కుని మన బాధ్యత నెరవేరుస్తుంటే ఎదుటి వారి యొక్క హక్కుని వాళ్ళకి ఇస్తున్నట్టు. కనుక ఈ బాధ్యతలు హక్కులు అన్నది ఒక నాణానికి 2 వైపులా ఉంటాయి. ఇది ఒక మెయిన్ కాన్సెప్ట్. ఇది చేస్తూ గవర్నమెంట్ ఎంతో కొంత సపోర్ట్ చేయాలి. మనం చిన్న ప్రతి దానికి కూడా గవర్నమెంట్ మీద ఆధారపడకూడదు. మనం చేయగలిగినట్టయితే మనం సమూహాల కింద ఏర్పడి మన పని మనం చేసుకుంటే మన వల్ల కానప్పుడు గవర్నమెంట్ ఖర్చు చూద్దాం అన్నది ఒక దీని యొక్క ఇది. ఇప్పుడు ఈ 50 మందితో ఎవరితో అయితే ఈవేళ మనం కమ్యూనిటీ హెల్త్ ప్రమోషన్ ప్రాజెక్ట్ అన్నది 3 నెలల క్రితం మొదలుపెట్టి ఈవేళ దానికి చట్టబద్ధత తీసుకొచ్చి ఈ వేళ నుంచి లీగలైజ్డ్ గా చేయబోతున్నాము. ఈ కమ్యూనిటీ హెల్త్ ప్రమోషన్ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేయడం ఈ వేళ ప్రోగ్రామ్ లో మొదటి భాగం. కారణం ఏంటంటే యావరేజ్ గా చూసుకున్నట్టయితే ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబంలో లెక్కలేసుకున్నట్టయితే వాళ్ళ సంపాదనలో ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యానికే ఖర్చు అయిపోతుంది. అంటే ఇల్ హెల్త్ రావడం లేదా ఆరోగ్యం పాడవడం దానికే ఖర్చు అవుతుంది. ఎప్పుడైతే ఇది ఖర్చు అవుతుందో అది డైరెక్ట్ గా గవర్నమెంట్ మీద కూడా ఆ భారం పడుతుంది. మనకి సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుల్ని మన ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసం గవర్నమెంట్ హాస్పిటల్స్, క్లినిక్స్, డాక్టర్లు ఎంతమందిని 3 మందిని పెట్టి గవర్నమెంట్ వైద్యంగం మీద ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. మన ఆరోగ్యం కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. మనం దాన్ని బాగు చేయమని గవర్నమెంట్ గా కష్టం చాలా మంది, లేదంటే డబ్బులున్న సంస్థ చేస్తున్నారు. కనుక ఏదన్నా సరే సంపద అనారోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే అందరూ ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఏదైతే అనారోగ్యాన్ని అనవసరంగా ఖర్చు పెడుతున్నామో మన లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. అట్లా కాకుండా ఈ సమాజంలో అనారోగ్యాన్ని ఇలాగే పెరిగేటట్టు, విచ్చలవిడిగా ఉండేటట్టు, స్ప్రెడ్ అయిపోయేటట్టు వదిలేస్తే మన కుటుంబం పేద అయిపోవడం కాదు, ఒకనొక స్టేజ్కి రాష్ట్రం అయితే దేశం కూడా దేశం అయిపోతుంది. ఎందుకంటే అందరికీ అనారోగ్యం మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కనుక ఎప్పుడైనా ఎవరైనా మన చుట్టుపక్కల అనారోగ్యంతో ఉన్నారు అని అనిపిస్తే చాలు, మనందరం ముఖ్యంగా మీకు తెలుసు చూడగానే మనిషిని ఐడెంటిఫై చేస్తారు. మీరు ఆరోగ్యంతో ఉన్నారు, అనారోగ్యంతో వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏంటనో కనుక్కొని ఎంతో కొంత వెంటనే తక్షణ వైద్య సాయం అందజేసినట్టయితే వాళ్ళు ఎక్కువ ప్రమాదంలోకి వెళ్లకుండా, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఆరోగ్యంగా ఉంచుతారని చెప్పి ఆశిస్తూ ఈ కమ్యూనిటీ హెల్త్ ప్రమోషన్ అన్నది కమ్యూనిటీ హెల్త్ ని డెవలప్ చేయడానికి పెట్టారు. ఇది చేసినప్పుడు చేస్తున్న స్టాటిస్టిక్స్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇండస్ట్రీస్ ఏంటంటే న్యూక్లియర్ పవర్ అండ్ ఏవియేషన్. ఏవియేషన్ అంటే విమానయానం, విమాన సర్వీసులు లేదా న్యూక్లియర్ సర్వీసులు లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అని అందరూ అనుకుంటారు. వాళ్ళ స్టాటిస్టిక్స్ తీసినట్టయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు విమానయానం చేసేవాళ్ళు అంటే ఫ్లైట్లో తిరిగేవాళ్ళు, ఫ్లైట్ల మీద పనిచేసేవాళ్ళు, ఆ రంగంలో పనిచేసేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద 30 లక్షల మంది కనుక సర్వీసెస్ వాడుకుంటే ఒక్కరికి హాని జరుగుతుంది. అదే ఆరోగ్య రంగానికి వచ్చినట్టయితే ప్రతి 300 మందిలో ఒక్కరికి హాని జరుగుతుంది. ఇది నేను చెప్పింది కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పబ్లిష్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ప్రపంచంలో 30 లక్షల మందికి ఒకటి కాదు, మన భారతదేశంలో అయితే 10 లక్షల మందికి ఒక్కడు ఉన్నారు ఈ ఏవియేషన్ ఫీల్డ్ లో అయితే హాని ఉండేవాళ్ళు. బట్ ప్రతి 10 మందిలో ఒక వ్యక్తికి హాని జరుగుతుంది మెడికల్ ఫీల్డ్ లో. కారణాలు బోల్డ్. ఆ కారణాలు ఏంటన్నది కూడా మీకు తెలియదు. దీన్ని ఎదుర్కోవడానికి ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సర్వే చేసినప్పుడు సరైనటువంటి శిక్షణ లేకపోవడం, మెడికల్ పారామెడిక్స్ కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, ఏదో నామమాత్రంగా చదువుకోవడం వచ్చేయడం ఇదవుతుంది అన్నప్పుడు మేము ఆంధ్ర మెడికల్ కాలేజీలో
మెడికల్ స్టూడెంట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం 2018లో. అంటే ఎవరైతే కమ్యూనిటీ మెడిసిన్ వెళ్తారంటే ఫస్ట్ నుంచి ఉండే కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడిని పట్టుకొని అక్కడ ఉండే మెడికోస్ విలేజ్ నిజంగా పంపించి వారం రోజులు పోస్టింగ్ అయితే వారం రోజులకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించి నిజంగా ప్రజలకు సేవ చేసి వాళ్ళు నిర్ణయం చేసుకొని వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ అయిన వెంటనే వాళ్ళు విలేజెస్ దగ్గర కొత్త అనిపించేది కాదు. అది 2018లో మొదలుపెట్టారు. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేషెంట్ సేఫ్టీ ఇనిషియేటివ్ అన్నది 2002 నుంచి మొదలుపెట్టిన, 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టిన, 2019 నుంచి వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే కింద సెప్టెంబర్ 17 డిక్లేర్ చేయడం జరిగింది. 2019 ఫస్ట్ జరిగింది, కానీ 2021 వచ్చేది కోవిడ్ వచ్చేదానికి అది. అప్పుడు 2019లో హెల్త్ కేర్ చాప్టర్ క్రియేట్ చేసి అప్పటి నుంచి కూడా ఇది ముందుకు తీసుకెళ్తాం. సో ఈ పేషెంట్ సేఫ్టీ ఇనిషియేటివ్ అన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టివ్స్ ప్రకారం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ 2018-2075 ఈ పీరియడ్ లో బాగా ఇంప్రూవ్ చేయాలన్నారు. నేను చెప్పినది ఇదంతా కూడా గవర్నమెంట్ రికార్డ్. 1 in 10 పేషెంట్ ఇది హార్మ్ బై రిసీవింగ్ హాస్పిటల్ కేర్. ప్రతి 10 మందిలో ఒకరికి హారం జరుగుతుంది. ఇది కామన్ అవైలబుల్ మెడికల్ ఎర్రర్స్. వైడర్ హార్మ్ హ్యాపెన్. పేషెంట్స్ వాళ్ళకి సంబంధం ఉంది, హెల్త్ కేర్ ప్రొవైడర్ అంటే ఇద్దరు బాధ్యులే, పేషెంట్స్ వాళ్ళ కేర్ గివర్స్ అట్ ది సేమ్ టైం హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్ లో మీ 50 మందికి చెప్పడం జరుగుతుంది. పేషెంట్ సేఫ్టీ విజన్ ఏంటి, మిషన్ ఏంటి ఇప్పుడే చెప్పాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, దాని ద్వారా ఎక్కువ అనారోగ్యానికి ఖర్చు పెట్టకూడదని. అవర్ ఆబ్జెక్టివ్ పేషెంట్ కమ్యూనిటీకి ఏంటి, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఏంటి అన్నది రేపు మీరు ఫీల్డ్ లోకి వెళ్ళి చేయాల్సిన పనులు. ఇది కూడా మీకు నెక్స్ట్ చెప్పడం జరుగుతుంది. హౌ యూ కెన్ పార్టిసిపేట్, ఇండివిజువల్ ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తారు, మన అవును హాస్పిటల్ ప్రొవైడ్ చేసినట్టు పార్టిసిపేట్ చేస్తారు. పేషెంట్ గ్రూప్స్, కార్పొరేట్స్. ఆ రోజు నేను జనవరి 22 మొదలు పెట్టినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి, ఇనాగ్రల్ సెషన్ ఆఫ్ పేషెంట్ సేఫ్టీ ఇనిషియేటివ్, ఏ డివిజన్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ ప్రమోషన్ ప్రాజెక్ట్ ఇన్ అసోసియేషన్ విత్ సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ ఫర్ సిటిజన్స్, 1 for all, all for one. చీఫ్ డాక్టర్. సో ఆ రోజు దీనికి ఎవరికి ఏమీ తెలియదు కనుక చెప్పేది విన్నారు, తెలిపేది. ఈ 4-5 నెలల్లో దీని గురించి నెమ్మదిగా చెప్తే ఈ వేళకి స్టేజ్కి వచ్చింది. ఈ కమ్యూనిటీ హెల్త్ ప్రమోషన్ బ్రీఫ్ గా చెప్పాం. ఇప్పుడు దీన్ని జాతికి అంకితం చేస్తున్నాం. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని ట్రై చేసిన తర్వాత, టెస్ట్ చేసిన తర్వాత బాగుంది అనుకున్నప్పుడు అది బ్యారేజ్ అవ్వచ్చు, ఆన్కట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, జాతికి అంకితం చేయడం. జాతి అంటే ఎవరు? మన సొసైటీ. దీనికి జాతికి ఏదైతే ధైర్యంగా వచ్చి హాస్పిటల్ ఈ ప్రాక్టికల్ చేయడానికి ఒప్పుకున్నటువంటి డాక్టర్ రమేష్ గాజుల, చైర్మన్ ఆఫ్ అనుగ్రహ హాస్పిటల్, ఈ కమ్యూనిటీ హెల్త్ ప్రమోషన్ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. కొద్ది నిమిషాల్లో సిటిజన్ ఫోర్స్ సైన్యం ముందుకు రాబోతుంది. వారి తరఫున కూడా నౌ ఈ కమ్యూనిటీ హెల్త్ ప్రమోషన్ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేయాలంటే నెక్స్ట్ వింగ్ ఈజ్ కంట్రోల్ రూమ్, ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి అఫ్ కోర్స్ ఫౌండర్ మెంబర్ వెంకటకృష్ణ చైతన్య, నేను స్టార్ట్ చేయబోతున్నారు విలేజెస్ లో. అక్కడ మీకు ఎమర్జెన్సీ ఏమైనా వచ్చినప్పుడు ఎట్లాగా కంగారు పడక్కర్ లేకుండా జస్ట్ ఒక బటన్ క్లిక్ తో ఏ డాక్టర్ కావాలంటే డాక్టర్ 24/7 మీకు అందుబాటులో ఉంటారు. 50 మంది కూడా ఇవాళ ఫస్ట్ వచ్చింది. కమ్యూనిటీ సేవియర్స్ స్వేరింగ్ ఇన్ సెరమనీ జరగబోతుంది. స్వేరింగ్ ఇన్ సెరమనీ సిటిజన్ ఫోర్స్ యొక్క ఫౌండేషన్ ఆర్టికల్ 51 యొక్క కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలో 51వ అధికరణం అన్నది సిటిజన్ ఫోర్స్ అన్నది సిటిజన్స్ ఫౌండేషన్ ఏంటంటే సిటిజన్ ఫోర్స్ కే ఫౌండేషన్ ఆర్టికల్ 51A కనుక యథాతథంగా ఎప్పుడు ఏ బ్యాచ్ రిలీజ్ అయినా మొట్టమొదటిగా ఈ ప్రతిజ్ఞ తీసుకుంటాం. ప్లీజ్ అందరూ కూడా 50 ప్రతిజ్ఞ తీసుకోవాలి. రమేష్ బాబు అనే నేను అందరూ అయిపోయాక లాస్ట్ లా చేస్తారు. లాస్ట్ వచ్చేసానండి, అప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. రేవతి అనే నేను, సుధామాధురి అనే నేను, నవ్య అని నేను, కవిత అని నేను, రాణి అని నేను, జ్యోతి అని నేను, దుర్గాదేవి అని నేను, రాజేశ్వరి అని నేను, భారత రాజ్యాంగానికి కట్టుబడి దాని ఆదర్శాలను
రాజ్యాంగ సంస్థలను జాతీయ పతాకాన్ని మరియు జాతీయ గీతాన్ని గౌరవిస్తాను. నేను జాతీయ స్వాతంత్ర పోరాటం కొరకు స్ఫూర్తినిచ్చిన ఉన్నత ఆదర్శములను జ్ఞాపకం ఉంచుకొని వాటిని పాటిస్తాను. నేను దేశ సార్వభౌమతను, ఐక్యత మరియు అఖండతను సమర్థించి దేశ సమగ్రతను రక్షిస్తాను. నేను దేశమును రక్షించడానికి లేదా నన్ను కోరినప్పుడు జాతీయ సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను భారత ప్రజలందరి మధ్య మత భాష ప్రాంతము లేక వర్గ వైవిధ్యములను అధిగమించి సామరస్యమును సోదర భావమును పెంపొందిస్తాను మరియు స్త్రీల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులను మానుకుంటాను. నేను మన మిశ్రమ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వానికి విలువనిస్తాను మరియు సంరక్షిస్తాను. నేను దేశ సహజ సంపదలు అయినటువంటి అడవులు, సరస్సులు, నదులు, వన్య ప్రాణులతో సహా ప్రకృతి సహజ సిద్ధమైన పరిశ్రమలను కాపాడి అభివృద్ధి చేస్తాను. మరియు ప్రాణికోటి పట్ల కరుణ కలిగి ఉంటాను. నేను శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం మరియు సంస్కరణ స్ఫూర్తిని అభివృద్ధి చేస్తాను. నేను పబ్లిక్ ఆస్తులను సంరక్షిస్తాను మరియు హింసను విడనాడతాను. నేను వ్యక్తిగత మరియు సామూహిక కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసి దేశ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో తోడ్పడతాను. నేను శాంతియుత మరియు చట్టబద్ధమైన సంస్కృతిని ప్రోత్సహిస్తాను. జై హింద్. నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. వాళ్ళకి కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ రోజుని అందరికీ ఆ సర్టిఫికెట్స్ ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. జరగడానికి ముందు డాక్టర్ రమేష్ గారిని మిమ్మల్ని అడ్రస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కోరిన తర్వాత మీకు సర్టిఫికెట్స్ అన్ని కూడా ప్రదానం చేయడం జరుగుతాయి. దాని తర్వాత మిగతా కార్యక్రమాలు ఇంకెంత ఉంది. ఈవెంట్ చాలా కనులు పండగగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఐ థింక్ అందరికీ దీని యొక్క ఉద్దేశం పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు చేసిన ఓటు కానీ లేకపోతే మీరు చేయబోతున్న డ్యూటీ కానీ అసలు ఎందుకు అన్నది మీ అందరికీ క్షుణ్ణంగా అర్థమయ్యాం. అంటే మన సమాజంలో ఒక పౌరుల్లాగా మనకున్న బాధ్యతలు నిర్వహిస్తూ పక్కన వాళ్ళకు కూడా మనకు చేతనంత సేవ చేయడం లేదా సర్వీస్ చేయడం అనేది మనకున్న ఒక అవకాశం అంటే అదే అదృష్టం కూడా. సో ఈ సిటిజన్ ఫోర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా సర్వీస్ అనేది అందరికి అందేటట్లుగా, ముఖ్యంగా మనం హెల్త్ కేర్ లో ఉన్న వాళ్ళు ఆరోగ్యం పట్ల పక్కన వాళ్ళకి అవగాహన కలిగించడం, ఆరోగ్యం పట్ల అనారోగ్యం రాకోకుండా ఏ విధంగా మనం నివారించుకోవాలి, సో ఒకవేళ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏ విధమైన చోట వెళ్తే మీకు సరైన వైద్యం అవుతుంది, వీటన్నిటికన్నా ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో దీన్ని నలుగురికి చాటి చెప్పడంలో మన రోల్ చాలా ఉంది. సో ఈ యొక్క రోల్ ని మీరు సంపూర్తిగా నిర్వహిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ రిక్వెస్ట్
డాక్టర్ దుర్గా నాగరాజ్ గారు టు స్టార్ట్ అవార్డింగ్ సర్టిఫికేట్ అమ్మా సర్టిఫికేట్ మా ఇంటికాడ చుట్టుపక్కల వాళ్ళందరికీ మీరు సర్వీస్ చేయడానికి రెడీ కోర్స్ ద్వారా అని చెప్పడానికి ఈ సర్టిఫికేట్ ఇవాళ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సర్టిఫికేట్ వాళ్ళు చేస్తున్న సర్వీసెసే కాకుండా టీసీఎల్ఎస్ లో కూడా డిజిటల్ కోర్స్ నుంచి ఒక స్టెథోస్కోప్, ఒక మామూలు థర్మామీటర్, గ్లూకోమీటర్, పల్స్ ఆక్సిమీటర్, ఈపీ ఆపరేటర్స్, డిజిటల్ థర్మామీటర్ ఇవన్నీ కూడా పెట్టి ఒక కిట్ని డిజిటల్ కోర్స్ నుంచి వీరు కూడా జరుగుతుంది. So now first certificate టీవీ సత్యవతి గారు, కే మహాలక్ష్మి గారు, దేవకృష్ణ గారు,
గారు, వి సుధా గారు, వి సింధు, ఎం మౌలిక గారు, వి సింధు. నెక్స్ట్ కే స్వప్న గారు, కే స్వప్న గారు, కే స్వప్న గారు, కే స్వప్న గారు, సిహెచ్ రాజరాజేశ్వరి గారు, సిహెచ్ రాజరాజేశ్వరి గారు, బి ఉమారాణి గారు, బి ఉమారాణి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేషన్. గారు, లావణ్య కుమారి గారు, సిహెచ్ సునీత గారు, సిహెచ్ సునీత గారు, టి ప్రవీణ గారు, ఎం రూపాదేవి గారు, ఎం రూపాదేవి గారు, అబ్దుల్ నజీమా గారు, ఎం రూపాదేవి గారు, పి స్వాతి గారు, పి స్వాతి గారు, థ్యాంక్ యూ మా మహేశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ డాక్టర్ బి విజయ గారు, పి స్వరూపారాణి గారు, పి స్వరూపారాణి గారు, పి స్వరూపారాణి గారు, పి స్వరూపారాణి గారు, జి జయశ్రీ గారు, సుగుణకుమారి గారు,
ನನಗೆ BSS ರಮೇಶ್ ಇವಾಗ ರಮೇಶ್ డియర్ సేవియర్స్ ఆఫ్ సిటిజన్ ఫోర్స్, ఈరోజు మనం జరపదలుచున్న కార్యక్రమం చాలా విజయవంతంగా, చాలా ఆనందంగా, కన్నుల పండుగగా జరిగింది. ఇటువంటి బ్యాచెస్ ఇంకా చాలా ముందు రిలీజ్ చేయాలనుకుంటూ రిలీజ్ చేస్తామని మీకు హామీ ఇస్తూ మనం జాతీయ గీతంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అందరూ లేచి నుంచొని జాతీయ గీతాన్ని ఆలపించండి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद।